బీఆర్ఎస్ పార్టీ నేతలు చేసిన తప్పులను బయటపెడితే గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ను మించి కేటీఆర్ బండ బూతులు మాట్లాడుతున్నారని మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. కేసీఆర్ పుత్రరత్నాలు కవిత, కేటీఆర్ చేసిన తప్పులు ఎత్తి చూపితే తలలెక్కడ పెట్టుకుంటారంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు కొండా సురేఖ. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన కొండా సురేఖ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుని కేటీఆర్ ను మాపైకి ఉసిగొల్పుతున్నాడు. మీరు 10 ఏళ్ల అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందిస్తే జనాలు మిమ్మల్ని ఎందుకు ఓడగొట్టారని ప్రశ్నించారు. ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుండి ముఖ్యమంత్రిగా ఎదిగిన మా నాయకుడు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం తగదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయి. క్యాడర్ కాదు, ముందు నువ్వు పోరాటం చేయి కేటీఆర్. తెలంగాణ వస్తుందని తెలిసిన తర్వాత నువ్వు నీ చెల్లి తెలంగాణకి వచ్చారు. తప్పులు సృష్టించి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. మేం తప్పులు చేయడం లేదు. మీరు చేసిన తప్పులను బయట పెడుతున్నాం. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రజలకు మీ అవినీతి అంతా తెలిసింది. అందుకే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ఎవరో వచ్చి పడగొడతామనంటే రేవంత్ సర్కార్ పడిపోతుందా? విద్యార్థులారా, కేటీఆర్ ఉచ్చులో పడకండి. బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ కోసం అప్పుడు జనాలను రెచ్చగొట్టారు. ఇప్పుడు మిమ్మల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. మీ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోకండి. మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం. కోమటిరెడ్డి అన్నతమ్ముళ్లకు రాజకీయ పరంగా మంచి చరిత్ర ఉంది. ప్రత్యేక తెలంగాణ కోసం రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు బాధాకరం. మడిచిపెట్టుకో అని ఒక సీనియర్ నాయకుడు కోమటిరెడ్డిని ఎలా అంటాడు? మీ మీద ఉన్న కేసులు ఇప్పుడు బయట పెడితే మీరేం మడిచిపెట్టుకుంటారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు చెబుతున్న సలహాలు, సూచనలు చేయండి. అంతేగాని అర్థం బద్దం లేని విమర్శలు మానేయండి. మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. మీలాగా మేం అక్రమ అరెస్టులు చేయదలుచుకుంటే మీలో ఒకరు కూడా మిగలరు. గతంలో ఉన్నట్లు ఇప్పుడు రాజకీయ సంస్కృతి లేదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పని చెప్పండి. అంతేకాని లేనిపోని పిచ్చి పిచ్చి విమర్శలు చేయకండి. ప్రతిపక్ష పార్టీ నాయకులు అంటేనే ప్రజలు ఆహ్వానించాలి, కానీ కేటీఆర్ ని చూస్తే గో బ్యాక్ అంటున్నారు. ఇక ఇప్పటికే సంవత్సర కాలం ఓర్చుకున్నాం, ఇక ఓర్చుకోము. ఏది పడితే అది మాట్లాడితే క్షమించే ప్రసక్తే లేదని కేటీఆర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కొండా సురేఖ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.